మంగళమ్మ వారు ఏడున్నదో మరి అరుచుకుందాం. మంగ్లీ మంగ్లీ. అబ్బా నేను ఎండలో కూర్చున్నా. ఎండలు ఉంటే నాకేం కాదు. 60 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళ పడిపిల్ల లెక్కనే ఉంటా, సేమ్ టు సేమ్. మంగ్లీకి చలిజ్వరం వచ్చిందా ఏంది? ఏమో ఎండలో కూర్చున్నది. మంగ్లీ చెప్తా గానీ ముందుగా నువ్వైతే ఎండలో వచ్చి నిలబడు, లేకుంటే అబ్బో మస్తు నవ్వొస్తున్నది నాకు తలుచుకుంటుంటే. ఏంది మంగ్లీ, నేనమ్మ నీడు అష్టాచెమ్మ ఆడుతున్నానా లేకుంటే వార్తలు మీ తాత వచ్చి చదువుతాడా? ఊర్లో ఉన్న మన తాతలే ఏ మోకాళ్ళ నొప్పి లేకుండా మంచిగా ఉన్నారు. నా మాటిని ఎండలకు రా. అమ్మో నాకు ఎండొద్దు గిండొద్దు, నా మోకాలు మంచిగానే ఉన్నాయి తల్లి. ఇప్పుడు మంచిగానే ఉంటాయి, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఎండనే మంచిదట, ఏ మోకాళ్ళ నొప్పులు ఏం రావట. బోడిగుండికి మోకాలకి లింక్ పెట్టినట్టు ఎండకి మోకాలకి ఏం సంబంధం అబ్బా? ఎండలేని జీవితం దండగేనట. ఇప్పుడు ఎండ వల్లనే అంత మంచి జరుగుతుందట. నీకు ప్రశ్నలా ఆరోగ్యమా చెప్పు? ఓర్ దేవుడా, ఎండెంబడి పడింది ఎందుకు ఈమె? అసలు ముచ్చటేందో చెప్పబ్బా. అరే ఎండలో డి విటమిన్ ఉంటా సావిత్రి. గా డి విటమిన్ పైకి తగిలితే మోకాళ్ళ నొప్పులు రావట. అందుకే అచ్చి కూసున్నా ఎండల మంచిగా. మోకాళ్ళ నొప్పులు ముసలోళ్ళకి వస్తాయి గాని నువ్వు వయసు దానివి, నీకెందుకు వస్తాయి? గదే నా బాధ. నేను ముసల్దాన్ని అయినాక నాకు మోకాళ్ళ నొప్పులు రావద్దనే ఇట్లా వేస్తున్నా. వామ్మో, ముందు జాగ్రత్తలో ఎండకు కూర్చున్నావా? అట్లనే ఉంటివంటే కాకి లెక్క అవుతావు. మరి నీ ఇష్టం ఇక. కాకి లెక్క కాదు, నేను ముసల్దాన్ని అయినాక కూడా చెంగు చెంగు మంది జింక పిల్ల లెక్కనే ఎగరాలి. అయినా గానీ నువ్వెప్పుడు బయట నుంచే రిపోర్టింగ్ చేస్తావు కదా, నీకు ఎండ తలుగుతలేదు అప్పుడు? అయ్యో ఇన్నొద్దులు ఎండ తగిలితే నా ముఖం కమిలిపోతుందని ఎండ తలగనీయలే సావిత్రి. మరి ఆఫీస్కి వచ్చేటప్పుడు పోయేటప్పుడు నీడల్నే ఉంటున్నావా? ఎండ తలుగుతలేదు అప్పుడు కూడా? పొద్దుగాల ఎండెళ్ళకు ముందు ఆఫీస్కి వస్తున్నా, పొద్దుగూకినాక ఇంటికి పోతున్నా. ఇక పెయికి ఎండ ఏడ తగులుతుంది, డి విటమిన్ ఏడ దొరుకుతుంది. ఏదన్నా నొప్పి గోలేసుకుంటే లేకుంటే ఇంత సౌరు రాసుకొని రుద్దుకుంటే అయిపోతుంది, నొప్పి పోతుంది. ఏహే మందులు మాకులకు తగ్గదమ్మా, ఢిల్లీ పెద్ద దవాఖానోళ్ళు చెప్పిర్రు. వాళ్ళేమని చెప్పిండ్రు, నీకేమని అర్థమైంది? విటమిన్ డి ఉంటేనే మోకాలు చిప్పలు మంచిగా ఉంటాయంట. ఇప్పుడు పట్నంలో 180 మందికి ఈ డి విటమిన్ లేకనే అన్ని నొప్పులట. అవునా? అంటే ఇప్పుడు నేను ఏసీలో కూర్చొని వార్తలు చెప్తున్నా కదా, నాకు కూడా తక్లీఫ్ ఉంటుందా? ఎందుకుండదమ్మా, కనీసం పొద్దుగాల ఒక అర్ధ గంట అయినా ఎండలో నిలబడితే డి విటమిన్ దొరుకుతుంది. అబ్బా నాకు మస్తు వచ్చేసింది ఇక డి విటమిన్. కరెక్టే, కానీ మంగ్లీ నాకు తెలిసి పగటిల ఎండ కంటే పొద్దుగాల నచ్చే ఎండలనే డి విటమిన్ ఎక్కువ దొరుకుతట్టుంది. సరే నువ్వైతే రా. కానీ ఊర్లలో ముసలోళ్ళు గట్టిగా ఉన్నారంటే ఈ డి విటమిన్ వల్లనే కావచ్చు కదా. సరే ఇప్పటి సంత అయినా కానీ పేయికి జ్వరం తిండ తలగనిద్దాం, సరేనా?